తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. పెళ్ళై వారం రోజులు తిరగకముందే నవవరుడు అతని తండ్రి ప్రాణాలు కోల్పోయిన సంఘటన హనుమకొండ జిల్లాలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి అలంకరించిన విద్యుత్ దీపాల వైర్లు తగిలి వరుడి తండ్రి విద్యుత్ షాక్కి గురయ్యాడు. తండ్రిని కాపాడే ప్రయత్నంలో నవవరుడు కూడా అక్కడే నిండు ప్రాణాలను కోల్పోయాడు. కాళ్ళ పారాణి ఆరకముందే వారిని మృత్యువు వెంటాడింది. ఈ విషాద సంఘటన హనుమకొండలోని భీమారంలో చోటు చేసుకుంది. సాంబయ్య రమాదేవి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు శరత్ కుమార్ హైదరాబాద్లో సీఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి జూన్ 24వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి లైటింగ్ అమర్చారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో వరుడి తండ్రి సాంబయ్య ఇంటిపైకి వెళ్లి అకస్మాత్తుగా విద్యుత్ లైట్లు తాకాడు. ఆ క్రమంలో విద్యుత్ ఘాతకానికి గురైన అక్కడే అతను పడిపోయాడు. తండ్రిని కాపాడేటువంటి ప్రయత్నంలో వరుడు శరత్ కుమార్ కూడా విద్యుత్ షాక్కి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి డెడ్ బాడీలను ఎంజిఎం ఆసుపత్రికి మార్చడానికి తరలించారు. ఇక అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్ళై వారం రోజులు కూడా గడవక ముందే నవవరుడు మృతి చెందడంతో రెండు కుటుంబాలలో ఇప్పుడు తీరని విషాదం అలుముకుంది. నవవధువు కుటుంబ సభ్యులు గుండె లవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో భీమారంలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ఏదేమైనా పెళ్ళైనటువంటి వారం రోజులకే ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరగడంతో అక్కడికి వచ్చినటువంటి పెళ్లికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజుల క్రితమే పెళ్లికి హాజరయ్యాము, ఇక్కడ వీరి పెళ్లికి వచ్చి విందారగించి ఫోటోలు దిగి వీరి యొక్క ఆ కాపురం బాగుండాలి, 100 సంవత్సరాల పాటు వీరి యొక్క దాంపత్య జీవితం ముందుకు వెళ్ళాలంటూ ఆశీర్వదించి వచ్చినటువంటి మాకు ఇలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందా అంటూ కూడా అక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా ఇప్పుడు ఈ వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వారందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటూ కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ నవవధువు పరిస్థితి ఏంటి? ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరిని కీలకమైనటువంటి వ్యక్తులను కోల్పోయింది. కొడుకు మృతి చెందాడు, తండ్రి మృతి చెందాడు. పెళ్ళైనటువంటి వారం రోజులకే ఆ వ్యక్తి మృతి చెందడంతో ఇప్పుడు ఆ నవవధువు పెళ్ళైన 5-6 రోజులకే తన భర్తలు కోల్పోయినటువంటి పరిస్థితితో తనకు ఏమీ తోచనటువంటి పరిస్థితి, తను ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచని స్థితిలో ఆ నవవధువు అక్కడ రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కూడా తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కానీ నవవధువుతో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెళ్లి చేసి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది తన కూతురు అనుకుంటే ఇలా పెళ్ళైన వారం రోజులకే నా కూతురు భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చిందే, నా కూతురు పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటూ కూడా ఆ కూతురు జీవితం కోసం వారందరూ ఆలోచిస్తూ వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవడమే కాదు, వారు రోధనలు కూడా అక్కడ మిన్నంటిపోయాయి. ఏదేమైనా ఎంజిఎం మార్చురికి తరలించిన తర్వాత అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు వారి యొక్క ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా భీతావహంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన వరంగల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. భీమారంలో ముఖ్యంగా స్థానికంగా అక్కడ విషాద ఛాయలను అలుముకునేలాగా చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త తెలుసుకున్నటువంటి వెంటనే అయ్యో ఇలా జరిగిందేంటి, పెళ్ళైన వారంలోనే పెళ్లి చేసుకున్నటువంటి ఆ భర్త చనిపోవడం ఏంటి, దాంతోపాటు ఆ తండ్రి కూడా పెళ్లి కుమారుడు తండ్రి కూడా చనిపోవడం ఏంటి, ఆ కుటుంబంలో ఇంత తీరని విషాదం జరగడం ఏంటంటూ కూడా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ విద్యుత్ షాక్కి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఎలా జరిగింది, విద్యుత్ షాక్ ఎలా కొనసాగింది, దానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. పెళ్ళింట సంతోషంగా సంబరాలు జరుపుకోవాల్సినటువంటి ఆ ఇంట ఇంకా ఇంటికి కట్టినటువంటి తోరణాలు ఎండిపోలేదు. అక్కడికి వచ్చినటువంటి బంధువుల ముఖాలలో కూడా సంతోషం ఇంకా తగ్గలేదు. వచ్చినటువంటి బంధువులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎవరిళ్లకు వారు వెళ్ళక ముందుకే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో ఇప్పుడు ఏర్పడడం అయితే అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.